ఫ్రెండ్స్, తను మా ఫ్రెండ్ వాళ్ళ పాప. మా ఫ్రెండ్ పాప వాళ్ళ బాబు, మా ఇద్దరు పిల్లలు, నేను పొలానికి వచ్చాము. చూడండి, పచ్చగా చాలా బాగున్నాయి కదా. వరి పెడితే పొలం అంతా బాగా పచ్చగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ బాగా కూల్గా ఉంది క్లైమేటు. మా ఫ్రెండ్ పాప తీస్తూ ఉంది నన్ను. చూడండి, నీళ్ళల్లో ఆడుకుంటా తీస్తుంది. చల్లగా ఉన్నాయి వాటరు. చూడండి, ఈ కాలువల ద్వారానే మాకు వాటర్ సప్లై అవుతాయి. మా పొలం ఫ్రెండ్స్ ఇది. మేము వరి పెట్టలేదు, మాకు వాటర్ తక్కువ వస్తూ ఉంటే మేము పెట్టలేదు. మా బాబు మా పొలంలో ఆడుకుంటా ఉన్నాడు. చూడండి, మట్టి ఎగరేస్తా. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు, తను ఇద్దరు బాగా బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు చాలా బాగా ఆడుకుంటారు ఊర్లో కూడా, బయట. చూడండి, నీళ్ళలో దిగి ఆడుకుంటా ఉన్నాడు. నీళ్ళు చల్లగా ఉన్నాయి అంటూ ఉన్నాడు. మా పెద్ద బాబు అండి, చాలా మంచివాడు. బాగా హెల్ప్ చేస్తాడు నాకు. ఇంట్లో బాగా అర్థం చేసుకుంటాడు నన్ను. చూడండి, మా చిన్నబాబుని ఇమిటేట్ చేస్తాడు. చాలా అల్లరి చేస్తారండి ఇద్దరు. చూడండి, ఏదో అంటా ఉన్నాడు. ఇలా పొలానికి రావాలంటే చాలా ఇష్టం ఇద్దరికి. ఎప్పుడన్నా వస్తూ ఉంటాం మేము చూడడానికి. ఇక్కడే ఉంటాము, ఆడుకుంటూ ఉంటాము. చూడండి, మేము అక్కడ లోపలికి వెళ్ళాం చూడడానికి. అంతా కింద బురదంతా చాలా ఉందండి. అందరూ తొక్కుతూ ఉంటారు. చూడండి, వేరే వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు గడ్డి కోసము. ఇక్కడ బాగా అంతా తిరిగి ఎంజాయ్ చేసామండి మా పిల్లలు, మేము. ఏదో ఇది రేర్గా ఉండే పువ్వు అండి. ఇది లావెండర్ కలర్లో ఉంది. మా బాబు చూపిస్తాడు చూడండి. ఇక్కడ చేపలు పడతా ఉన్నారండి. చిన్న క్లాత్ తీసుకొని అందులో పడతారు చూడండి. అది చిన్న చేప పడిందంట, చూపిస్తా చూడండి. అదో చిన్న చేప. కోళ్ళు కూడా ఉన్నాయండి. ఇక్కడే మాకు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. మేము ఏదైనా చిన్న చిన్న అవసరాలకి ఇక్కడికి వెళ్తామండి. మందులన్నీ ఇస్తారు. డాక్టర్ కూడా ఉన్నారు. ఇక్కడ దగ్గరలో గుడి కూడా ఉంది, అగస్తేశ్వర స్వామి గుడి అని, శివాలయము. ఇక్కడికి మేము వస్తామండి. ఇక్కడ పైనుంచి చూస్తే పొలాలు చూడండి చాలా బాగా కనిపిస్తాయి. మేము పైకి వచ్చి చాలాసార్లు ఎప్పుడన్నా వచ్చి చూస్తూ ఉంటాము. పొలాలు బాగా ఎక్కడ చాలా దూరం వరకు కనిపిస్తాయి. వరి నాటుతూ ఉన్నారు, అన్నీ రెడీ చేశారు. అది విత్తనం కూడా వేస్తున్నారు చూడండి. ఇక్కడ ఇద్దరు వారం రోజులకల్లా అంతా నాట పడుతుంది. చూడండి, పైనుంచి చూస్తే చాలా బాగుంది కదా వాతావరణము. స్వచ్ఛమైన గాలండి ఇక్కడ బాగా పల్లెల్లో ఉండేది. పట్టణాల్లో అంతా కాలుష్యము ఎక్కువగా ఉంటుంది. చూడండి, పల్లెల్లో ఉన్నంత స్వచ్ఛమైన గాలి టౌన్లో రాదు కదా. చాలా బాగుంది కదా ఇక్కడంతా. చూడండి, ఇది జగనన్న కాలనీ అండి. ఇక్కడ అన్ని ఇళ్ళు కూడా పడ్డాయి, కడతా ఉండారు. పొలం చూడండి చాలా పచ్చగా కనిపిస్తుంది కదా. మీది కూడా పల్లెటూరు అయితే కామెంట్ చేయండి. ఇక్కడ గుళ్ళో లోపలికి వెళ్తున్నామండి ఇప్పుడు. అదో వినాయకుడు, అది వినాయకుడు అండి. ఆంజనేయ స్వామి లోపల, అగస్తేశ్వర స్వామి ఉంది, శివలింగం ఉంది. చూడండి, పాలరాయితో కట్టారు. బాగుంది కదా. ఇప్పుడు బాగా ఉందండి. వాళ్ళు కార్తీక మాసం వస్తే ఫుల్ ఉంటారు, రష్గా జనాలు. చూడండి, ఇంకా ఇక్కడ ఇదంతా బాగా పచ్చగా పొలం ఉంది. ఇంటికి వెళ్తున్నామండి ఇంకా. బాయ్.